కొరకు దేవుని నామాన్ని మహింపరిచాం, ఆరాధించాం, కీర్తించి కొనియాడాం. దైవాశీర్వాదాలు పొంది దేవుని మాటల కొరకు మనం ఆసక్తితో ఎదురు చూస్తుంటుండగా అటు సమయంలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టింటున్నారు కనుక యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినడానికి, విశ్వాసంతో బలపడి జీవించడానికి అవసరమైన వాక్యం వైపు మన మనసులను త్రిప్పుకుందాం. దేవుని వాక్యమును మనము ఎంత చక్కగా నేర్చుకుంటామో అంతగా మన ఆత్మీయ జీవితాన్ని భద్రంగా కాపాడుకోగలుగుతాం. వాక్యమును పెడచెవిలో పెట్టినట్లయితే సత్యం తెలియదు కనుక అసత్యాన్ని ప్రేమిస్తాం. అసత్యం వైపుగా మన హృదయాలను త్రిప్పుకుందాం, ఏమారిపోతాం. అట్లా చాలామంది త్రిప్పుకుంటున్న వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు. ఒకవేళ మనం ఎట్లున్నామో దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉండే కొద్దీ మనకు తెలుస్తూ వస్తుంది. మనం ఏ పాటి వారం, మనం ఎటువంటి వారం, మనం ఎలాంటి దేవుని బిడలం, ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నాము అనేది మనం వ్యక్తిగతంగా నిర్ణయించేది కాదు, కానీ దేవుని వాక్యం మనల్ని చక్కగా నిర్ణయించి తేటపరుస్తుంది. అందుచేత వాక్యం వైపుగా మన హృదయాలను త్రిప్పుకున్నాం. పరిశుద్ధ బల సంస్కారంలోనికి మనం సిద్ధపడి దేవుని సముఖంలోనికి వచ్చి ఉంటున్నాం. పరిశుద్ధ బల సంస్కారం నిమిత్తమై అందును బట్టిన అవసరమైనటువంటి దేవుని వాక్యాలు ఈ దినం హెబ్రీ పత్రికలో నుంచి పౌలు గారు చెప్పబడేటి మాటల్లో నుంచి కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు మన కొరకు బలి అర్పణ చేయబడుటను గూర్చి, ఆ బలి అర్పణ ద్వారా మనకు కలిగే మేళ్లను గూర్చి చెప్పబడి ఉంది. యేసుక్రీస్తు బలి అర్పణగా మరణించాడు. తన శరీరాన్ని, రక్తాన్ని మన కొరకు ఆయన ఏం చేశాడు? త్యాగం చేశాడు. అందుకు ముందుగానే ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన ఏం చేశారంటే, బ్రతికి ఉండగానే ద్రాక్షారసమును రొట్టెను తీసుకొని, ఇది నా రక్తముగాను, ఇది నా శరీరముగాను, మీరు విశ్వసించి దీనిని తిని త్రాగి సేవించుడి. నేను మీ కొరకు దీనిని క్రొత్త నిబంధన రూపంలో మీకు ఇస్తున్నాను. దీన్ని చేసే ప్రతి వారు కూడా నేను ఏ ఉద్దేశంతో దీనిని చేయమని మీకు తెలియజేస్తున్నానో ఆ ఉద్దేశం మీలో సఫలమవుతుంది. ఇలా మంచి ఆత్మీయ పాఠాలను మన ఆత్మీయ జీవితానికి, మన పరిశుద్ధమైన జీవితానికి అవసరమైన సత్యములను ప్రభు మన కొరకు 2023 సంవత్సరాలకు మునుపే, మనము జన్మించక మునుపే మన కొరకు ప్రేమపూర్వకమైన ఓ యొక్క మంచి సిద్ధాంతాన్ని బలి అర్పణ త్యాగమును బట్టి మనకు అందించుతున్నారు. ఈ విషయాలని పౌలు గారు ఆయన తదనంతరం అపోస్తులు, ఆయన తదనంతరం పౌలు గారు, ఆయన తదనంతరం వస్తున్న దైవ సేవకుల ద్వారా ఆయా జనాంగానికి ప్రభు తెలియపరుస్తూ వస్తున్నారు. అందును బట్టి ఆ లేఖనాలను చక్కగా మనం తెలిసి పెట్టుకోగలిగినట్లయితే మనం చేస్తున్నటువంటి ఆ సంస్కారం, తీసుకుంటున్నటువంటి ఆ ప్రభు బల్ల సంస్కారంలో నుంచి మనకు రావలసినంటి దేవుని సంకల్పమును బట్టి రావలసినంటి వాటిని మనం పొందగలుగుతాం. మనము మారుగా దానిని తిని త్రాగి సేవించడం వల్ల దేవుని సంకల్పం వేరు, మనం చేసేది వేరు. కాబట్టి ప్రభు దగ్గర నుంచి రావలసినటివి మనం పొందుకోలేక వట్టి మనుషులుగానే మన ఇంటికి తిరిగి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. పరిస్థితులు అట్లా మారిపోతుంటాయి. అందుచేత పౌలు గారు ఈ పత్రిక పాఠం నుంచి యేసుక్రీస్తు మరణం, బలి అర్పణ త్యాగం, దాని వలన తన శరీరాన్ని, తన రక్తాన్ని తన విశ్వాసులకు ఇచ్చి అందులో ఉన్న మేళ్లను పొందడానికి వివరించి, ఆ మేలులు అనుభవించాలంటే వీరు ఎలాంటి లక్షణాలతో దాంట్లో ప్రవేశించాలనో
ఈ విషయాలన్నీ కూడా తెలియపరచు. వీటిని మనం మన యొక్క అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి, వాటిని మననం చేసుకోవాలి. ఇది మన కొరకు, సాంప్రదాయం కొరకు కాదు. ఇది ఒక మొదటి ఆదివారం, కొంతమంది ఆదివారం ప్రభు బల్ల తీసుకుంటారు, మరికొంతమంది రోజు తీసుకుంటారు, మరికొంతమంది ఆదివారం తీసుకుంటారు, మరికొంతమంది నెలకొక్కసారి, అందులో మనం కూడా ఉన్నాం, నెలకొక్కసారి తీసుకునేవాళ్ళం, మరి కొంతమంది 6 నెలలకు ఒకసారి, ఇంకా కొంతమంది అయితే ప్రభు మాట్లాడితే అప్పుడు తీసుకుంటారు. ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. బాప్తిసాలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుంటుంటారు. కొంతమంది యేసు ప్రభు నామములోనే బాప్తిసం తీసుకుంటుంటారు. హల్లెలూయా. కొంతమంది ప్రభు రాత్రి భోజనం, రాత్రిలోనే ఈ ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మరి చేస్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడూ చేస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉపవాసాలతో వెళ్ళి ఆ యొక్క ప్రభు బలలో చేయబెడతారు. కొంతమంది భుజించి వెళ్తూ ఏదో ఒక విధముతో వాళ్లకు అర్థమైనంత రీతిలో వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మరి నువ్వు ఉపవాసాలతో ప్రభు బల తీసుకోవాలన్నా, ఉపవాసాలతో తీసుకోకూడదా, ఇటువంటి వాటిని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనకు చెప్పబడలేదు. కానీ యోగ్యమైన మంచి మనసుతో మనము దేవుని పరిశుద్ధ బల దగ్గరికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. మరి పౌలు గారు ఆదివారమున రొట్టె విరిచినారు అని చెప్పబడడం వల్ల ఆదివారం రొట్టె విరవాలేమో అన్నట్టుగా వాళ్ళు చేశారు కదా, అలా మనం కూడా అలాగే చేద్దాం, అది కరెక్ట్ అవుతుంది అన్నట్టుగా చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఆదివారం బల్ల తీసుకోండి అని చెప్పలే. ఆయన విరిచిందే బేస్తవారం రాత్రి. హల్లెలూయా. ఇలా వినాలి. సత్యం తెలుసుకోకపోతే అంతే, మన జీవితాలు వేసుకుంటాం. ఊరికే తెల్ల డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటాం అంతే, కానీ ఆడ వచ్చేది ఏమనదు. ఏడకు పోయినా మరకే. ఆ ప్లేస్ ఏమో ఖాళీగా ఉండాలి. ఏదో ఒకటి జరిగింది. హల్లెలూయా. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది వాళ్ళ విషయాలలో. దేవుని దగ్గరికి వెళ్లకుండా ఉండేదే ఆ విషయం. ఏది జరిగినా దేవుని దగ్గరికి వెళ్ళకుంటుంది. కక్కు వచ్చినా వెళ్ళరు, ఏడుపు వచ్చినా నిలుపుకోరు, సంతోషం వచ్చినా నిలుపుకోరు, దుఃఖం వచ్చినా ఏడ్చేస్తారు, కన్నీళ్ళు వచ్చేస్తాయి. అదేమంటే నా బాధ నీకేం తెలుసు అంటారు. హల్లెలూయా. మళ్ళీ నవ్వు వచ్చేసిందంటే సంతోషం, ఆనంద బాష్పాలంటారు. దానికి ఏదో ఒక పేరు చెప్పుకుంటారు. అట్లాగా ఏదైనా ఉండిలే, ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి ఒకసారి. హల్లెలూయా. ఏమైనా బాగా కూర్చో, పెన్నతో ఇప్పుడు పని లేదు, పెట్టేసి వాక్యం విను. ఒక ఆయన కోటు చూపించడానికి చర్చికి వస్తాడు, ఒక ఆమె వడ్డానం చూపించడానికి చర్చికి వస్తుంది. ఏంటి అట్ట వాళ్ళు ఒక ఆమె పొడుగ్గా జడ వేసుకొని ఆ జడలు ఇట్ట తిప్పుకొని చర్చికి వస్తుంది. అందుకే చర్చికి వచ్చేది దేవుని మాట నేర్చుకోవడానికి, క్రీస్తుని గూర్చి నేర్చుకోవాలి. యేసు క్రీస్తు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు, నీ కొరకు ఏమి చేశాడు, నిన్ను ఏమి చేయమని చెప్పాడు, నువ్వు ఏమి చేస్తే నీకు ప్రయోజనము, ఏమి చేస్తే పరలోకము, ఇట్లాంటి విషయాలు నేర్చుకునే దానికి ఇక్కడికి వచ్చేది. అంతేగాని ఏదో ఊరేగింపులు చేసుకునేదానికి అవసరం లేదు. అందుచేత గమనించవలసిన వారమైంటున్నాం. యేసుక్రీస్తు మన కొరకు మరణించటము ద్వారా రక్త మాంసములను మనకిచ్చి భుజించి సేవించమన్నాడు ఆయన. వాటి ద్వారా మనకు కలిగే మేళ్లను గురించి ఇక్కడ చెప్పాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో. వాటిని, ఆ మేళ్ళు మనకు వర్తించాలంటే మనం ఎలా వాటిని మనము సేవించాలి, ఎలా ఆ మేళ్ళు నీకు వర్తించాలంటే నువ్వు ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ అక్కడ ఉంచబడి వీటిని మనం తెలుసుకోవాలి. వీటిని మనం తెలుసుకొని ముందుకు సాగాలి. ఒక విడ్డూరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు సంఘం కావాలి, సేవకులు కూడా కావాలి, కానీ వాళ్ళు చెప్పే మాటలు వద్దు. అట్టున్నారు క్రిస్టియన్స్. ఎప్పుడూ డౌట్లు ముందు పుట్టి మా తర్వాత ఇలా పుట్టినట్టు ఉన్నారు.
హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, నా మాట కాదు, యేసు ప్రభు మాట. తోమా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సేవకులు దెయ్యాన్ని తోలినప్పుడు మంచి పాస్టర్ ఆయన దెయ్యం తోలేసినాడు అని దెయ్యమును తోలినప్పుడు మాత్రమే మంచి సేవకులు అనుకోకూడదు. వాక్యం చెప్పినప్పుడు దాన్ని వింటే అప్పుడు విని తీర్మానం చేసుకుంటే అది నీకు ప్రయోజనం. దెయ్యం వాళ్ళకి వెళ్ళగొట్టినారు, వాళ్ళకి ప్రయోజనం, నీకేం ప్రయోజనం లేదు. కానీ వాక్యం నువ్వు వింటే నీకు ప్రయోజనం. చాలామందికి వాళ్ళకు ప్రయోజనమైన విషయాలను పక్కన పెట్టేసి ఎవరెవరికో ప్రయోజనమైన విషయాలకే హంగామా చూపిస్తాం. దానివల్ల ఏం లాభం లేదు. అంచేత మనము చాలా జాగ్రత్తగా, వర్షం వస్తుంది కాబట్టి త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ వర్షం వస్తూనే ఉండింది అనుకో, మనం తడవలేము కదా, బయట పోయి కట్టుకుని అట్లా నేర్చుకుంటాం. హల్లెలూయా. వీళ్ళిద్దరు మంచివాళ్ళు, బాగా చాలా మంచివాళ్ళు. నేను ఆరాధన చేసేటప్పుడు చూస్తూ ఉంటాను, చాలా మంచి పనులే చేస్తుంటారు. ఇంకెప్పటి రాబోయే రోజుల్లో వాళ్ళే సంఘ పెద్దలు, ఇప్పుడు కాదు. అప్పుడు ఆ యొక్క సంఘ పెద్దలు అవ్వాలంటే ఇప్పటి నుంచి దేవుని వాక్యం బాగా నేర్చుకోవాలి. మా వాక్యం నేర్చుకోకుండా అక్కడ నేను చేర్చను. నేను కానీ వీళ్ళు ఆ వయసు వరకు నేను ఉంటే తప్పకుండా చేర్చను నేను. హల్లెలూయా. ఎవరైనా ఏమారిపోయేవాళ్ళు ఉంటే సరే బ్రదర్ అంటారు. అది వీళ్ళు ఆ వయసుకి వచ్చినట్టే అప్పుడు ఆ పాస్టర్ కూడా ఆయనకు సంబంధించినట్టుగా వచ్చే బ్రదరు సిస్టరు అంటారు. ఇంకొక విడ్డూరమైన విషయం అంటే, అభిషేకించబడి దైవజనులు కూడా దైవజనుడా అని పిలుచుకునేదానికి కూడా తెలియదు కొంతమంది. అంకుల్, బ్రదర్ అంట, బ్రదర్ అంట, అంకుల్ అంట. అన్నదమ్ముడా? నేను అన్నదమ్ముడు. నువ్వేం చేయాలంటే ఎస్ఐ దగ్గరికి పోవాలి. ఎక్కడ? అట్లా ఆ రోడ్డు కావతల ఆడిపోయి బ్రదర్ అన్నారనుకో, ఏం చేస్తారా? ఏమిరా ఎట్ట కనిపిస్తున్నాను, నేను నీకు బ్రదర్నా? సరే నువ్వు నేను బ్రదర్, మన ఇద్దరు ఆడుకున్నాం, మా ఇంట్లో ఉన్నారా అని పిలుచుకోము. దైవజనుడా అని చెప్పబడేంటి వాక్యాలు చాలా ఉన్నాయి. దైవజనుడా, కొండలో నీళ్ళ, కొండ అంటే నీళ్ళే కదా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాడు ఆయన. దైవజనుడా, కుండలో విషమున్నది. ఆకుకూరలు కూరాకులు కోసుకొని వచ్చి మనం వంట చేసినాము, దాంట్లో విషమున్నది, దైవజనుడా అన్నాడు. శిష్య బృందం. ఇప్పుడు మనమందరం దేవుని బిడలం కదా, మనం కూడా శిష్యులమే. ఇది యేసుక్రీస్తు యొక్క గోల్ ఏంటిది? మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయది. ఏదైనా నేర్చుకోగలిగితేనే వస్తుంది, నేర్చుకోగలిగితే ఆ భాష వస్తుంది. కర్ణాటకకు పోయా, అక్కడ పోయి తెలుగులో కొంచెం అన్నావు అనుకో తెలియదు. నీ విషయాన్ని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమి నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోకుండా ఉట్టుట్టిదే చేసుకుంటే ఏం ప్రయోజనం? నీకు యేసు ప్రభుని కూర్చిన డీటెయిల్స్ నీకు తెలియలేదనుకో, ఆయన కార్చిన రక్తం యొక్క విలువ నీకు తెలియలేదనుకో, ఆయన కార్చిన రక్తంను నువ్వు శరీరమును తిని త్రాగడం వల్ల నీకేమి ప్రయోజనమో అది కూడా తెలియలేదనుకో. వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను, అక్కడికి పోయిన వాళ్ళందరూ తీసుకోవాలేమో, ఇట్లాంటి క్రమం ఏమో అనుకుంటే. హల్లెలూయా. కొంతమందికి బల్ల ఇవ్వను, వాళ్ళు అట్లా చూసుకుంటారు. ఏంది మనం దాటేసి వాళ్ళకి ఇచ్చినారు, వాళ్ళంత గొప్పోళ్ళు, మేమంత గొప్పోళ్ళం కాదు. హల్లెలూయా. 15 సంవత్సరముల వయసులోనే బాప్తీసం తీసుకునేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పెళ్ళికి తీసుకున్నామంటే డబ్బాలో ముంచుతారు, మళ్ళీ ఇష్టం. ఎందుకు ఆ వయసు అన్నామంటే జ్ఞాన స్నానం, దాని పేరు. జ్ఞానానికి మంచి చెడులు తెలియజేసే వయసు. మన బిడ్డలు, మన ఆడబిడ్డలు వయసుకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటే పెద్ద మనిషి అయింది అంటారు. అంటే అప్పటి నుంచి వాళ్ళకే ఏమవుతుంది? మంచి చెడులు తెలుసుకునే ఆ వయస్సు. అట్లా ఇది జ్ఞానస్నానం అంటే అర్థం ఏంటంటే మంచి చెడులు గురించి తెలుసుకొని ప్రభువులో జీవించడం. దాన్ని లేట్ చేసినామనుకో ఎప్పుడో చెడులో పడిపోయి ఉంటాం. చెరువులో ఎక్కడ పడిపోతామో, చెరువులో పడిపోయి ఉంటాం మనం.
కారణం ఏంటంటే మంచి తెలియకపోవడం వల్ల చెడునే మంచి అని తెలుసుకొని వెళ్ళిపోవడం. తప్పు వాళ్ళది కాదు, అమ్మ నాన్నలు. ఎవరైనా అమ్మ నాన్నలు ఉంటే నన్ను ఏమనుకోబా. హల్లెలూయా. కొంతమంది కష్టాల కోసమే ప్రభు దగ్గర పోతారు. కష్టాలు తీరిపోతే చాలు, నాకు కష్టాలు తీరిపోతే చాలు. నరకానికి పోతే కూడా పోతుంది, కష్టాలు మాత్రం తీరిపోవాలంటారు. అట్లా కాకుండా యేసు ప్రభువుని గూర్చి నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభువు తన మరణము ద్వారా మన పాప ప్రాయశ్చిత్తము నిమిత్తమై జరిగించిన బలి అర్పణ ద్వారా తన శరీరాన్ని, తన రక్తాన్ని అప్పం రూపంలో, రొట్టె ద్రాక్షరస రూపంలో మనల్ని ఏం చేశారంటే సంధించినాడు. ఇదిగో తీసుకోండి, దీన్ని నా రక్తంగా, దీన్ని నా శరీరంగా మరి విశ్వసించి తిని త్రాగి సేవించండి, చాలా మేళ్ళు ఉన్నాయి వీటి వల్ల అన్నాడు. ఆ మేళ్ళను బట్టి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇది వరకు మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం, చాలా కోణాలలో నేర్చుకుంటూ వస్తున్నాం. మరొక కోణంలో ఈరోజు మనము ఈ వాక్యాన్ని నేర్చుకున్నాం. వెళ్దాం. ప్రియులారా, గమనించవలసినటువంటి వారమేట, యేసుక్రీస్తు మన కొరకు బలి అర్పణ త్యాగాన్ని చేసి మనకిచ్చినట్టు ఆ శరీరమును బట్టి, రక్తమును బట్టి మనకు చాలా మేళ్ళు ఉన్నాయని పౌలు గారు చెబుతున్నారు. ఆ మాటలను, ఆ మేళ్ళు ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూద్దాం. చదవండి ప్రియులారా. 10వ అధ్యాయము 10వ వచనము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన అర్పించుట వలన ఆ అర్పించబడిన ఆ రక్తమును, ఆ యొక్క శరీరమును మనకి ఇచ్చి మనల్ని ఏం చేస్తుంటే, మనం తిని త్రాగిన తర్వాత మనకు పవిత్రత కలుగుతుంది. పవిత్రత అనేది పరిశుద్ధపరిచి ఉన్నాడు అంటుంటే, ఎట్లా పరిశుద్ధపరచబడ్డాము? పరిశుద్ధపరచబడడం జరిగింది. ఏమిటి? పూర్వపు పాపాలలో, దోషాలలో నుంచి మనల్ని ఏం చేస్తున్నట్ట? పవిత్రులుగా చేస్తున్నారు. యోహాను భక్తులు ఒక మాట అంటున్నారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్దాం. మన పాపములను ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన హల్లెలూయా పవిత్రులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. 7వ వచనం చూడండి, ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. అయితే ప్రకారము నడిచిన ఎడల కలవారమై ఇందుము, అప్పుడు యేసు రక్తము పాపములుండి పవిత్రులుగా చేయును. హల్లెలూయా. యేసు రక్తము నీకు ఎందుకు ఇచ్చాడంటే, నిన్ను పవిత్రం చేసుకోవడానికి. ఆయన కార్చిన రక్తము వలన ఇప్పుడు మనము పవిత్రం చేయబడుతున్నాం. ఆ రక్తం మీద నువ్వు విశ్వాసం ఉంచి తిని త్రాగి సేవిస్తే దాని వలన నువ్వు పరిశుద్ధపరచబడడం జరుగుతుంది. ఆ మాటను నువ్వు నమ్మాలి. ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా నేను పవిత్రం చేసుకోవడానికి నువ్వు ఆనాడే నా కొరకు ప్రేమ చూపించి బలి అర్పణ చేశావు. బలి అర్పణ పదార్థాల వలన నాకు పవిత్రతను నువ్వు సమకూర్చుతున్నావు. మీరు చేసినట్టు ఆ బలి నాకు పవిత్రతను ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఏమన్నారంటే కృష్ణ, పౌలు గారు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చూడండి.
26వ వచనం, 24వ వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. హల్లెలూయా. విరిచి అంటే ఏంటి? దేన్ని విరిచి? రొట్టెను. దాన్ని విరిచి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయుడి అన్నాడు. 24వ వచనం చదవండి. 25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు త్రాగునప్పుడల్లా జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. హల్లెలూయా. ఈ 2 పదార్థాల దగ్గర ఏమంటున్నా అంటే, నన్ను జ్ఞాపకము చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్యను. ఆయన బలి అర్పణ త్యాగం చేసి మరణించాడే, ఆ బలి అర్పణను జ్ఞాపకం చేసుకో. చూడండి, బలి అర్పణ త్యాగం, దానిని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు కొంతమంది పాటలు భలే పాడేవాళ్ళు, ఇప్పుడు పాడేదే లేదు. కొంతమంది వాళ్ళ గొంతులే లేదు అంటుంటారు కొంతమంది. కొంతమంది పాట భలే పాడేవాళ్ళు. ఇట్లాంటి ప్రభు బల్ల విషయంలో కూడా టైం ఎక్కువగా తీసుకుంటారు. ఆరాధనలకి టైం ఎక్కువ, 3 గంటలు 4 గంటలు వెళ్ళిపోయి కూర్చునేస్తే ఆయా సమయాన్ని బట్టి దేవుణ్ణి మహింపరుస్తారు. అలా ఇలాంటి ఆ ప్రభు బల్ల సంస్కారం వచ్చినప్పుడు అప్పుడు కొంత పాట. 5 గాయములుందినావా నా కొరకైదు గాయములుందినావా పాట. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఏమి జ్ఞాపకం చేసుకోవడం? మొన్న కూడా నా ప్రభు, మొన్న కూడా నాకు ఫ్రిడ్జ్ కావాలంటే ఇచ్చిన ప్రభు, మంచి దేవుడు, నీకు స్తోత్రం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే కాదు. ఆయన చేసిన మేలును మరొకము అంటే జ్ఞాపకం చేసుకోమని, అది వేరు, అది వేరే సందర్భంలో. ఇక్కడ చేసుకోవాల్సిన జ్ఞాపకం ఏంటి? అర్థమవుతుందా మీకు? ఇక్కడ చేసుకోవాల్సిన జ్ఞాపకం ఏంటంటే, నా కొరకు నువ్వు 5 గాయాలు పొంది రక్తాన్ని కార్చి నన్ను పవిత్రం చేసుకోవడానికి అది ఇచ్చావు. హల్లెలూయా. అంతే. బాత్రూంలో పోతే ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి ఆ బాత్రూంలో పోతే? కొంతమంది టవల్ మర్చిపోతారు, కొంతమంది అసలు సబ్బే మర్చిపోతారు. లోపలికి పోయి మమ్మీ అంటుంటారు. బాత్రూంలోకి పోతే సబ్బు కావాలి. ఈ సబ్బు తీసుకొని స్నానం చేసుకునేదానికి, ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఎవరెవరు సబ్బులు లేదంటారు, అది మీకు గుర్తొచ్చేస్తుంది. అవును, మా ఇంట్లో వీడు ఇంటోడు. అట్లా ఈ సబ్బు ఎందుకు? అది వేస్తేనే ఏమవుతుందంట. అట్లాగా మనము పవిత్రపరచబడ్డానికి యేసయ్య మన కొరకు ఇచ్చింది ఏం తెలిసిన? ఆయన రక్తం, ఆయన శరీరం. వాటితో మనం పవిత్రం చేసుకునేదానికి ఆయన ఆనాడే బలి అర్పణ త్యాగం చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? పవిత్రం చేసుకునేదానికి ఆయన ఇచ్చిన దానిని ఏం చేయాలంటే, పవిత్రం చేసుకునేదానికి నా కొరకు నువ్వు ఆ రోజు ప్రాణం పెట్టినావు ప్రభువా. ఇంత టేస్ట్, ఇంత తీరిక ఉంటుంది అంటారా? వర్షం వస్తూ ఉంటే ఇష్టంగా చెప్పుకుంటుంటాడు ఆ పాస్టర్. ఆయనకి ఇల్లు దగ్గర కాబట్టి అటు చెప్పేసి అటు వెళ్ళిపోతాడు. మనం ఆ లాస్ట్కు పోవాలి. హల్లెలూయా. ఏ పనిని ఎలా చేయాలో అలాగే చేయాలి. పొయ్యి మీద బాణలు పెట్టేసా, బాగా వెలిగిచ్చేసా, అప్పుడు సెల్ ఫోన్లో చూసుకుంటున్నాం అనుకో, ఇది మాడిపోతుంది. అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత
ప్రభు చేసిన విషయాలను గురించి జ్ఞాపకం చేసుకోకుండా ఉత్తుత్తుగానే దాన్ని తీసి తినేసినాం అనుకో, ఏమంట, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అందుకే మీలో చాలామంది రోగులను నిద్రిస్తున్నారు, బలహీనులైపోతారు. అది ఎటువంటి బలహీనత తెలిసినా కనీసం ప్రార్థన పోయేదానికి కూడా వల్ల కాదు. శరీరం అనుకూలిస్తే కదా, అది బలహీనం అయిపోయింది. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది పోవాలనే, ఏడకు పోతావు కానీ కూర్చో, రేపు పోదులే. శరీరము బలహీనం అంట, ఆత్మేమో సిద్ధం. మన శరీరం బలహీనం. అయితే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయం చేయుచున్నాడు. హల్లెలూయా. ఎవరు ఈ ఆత్మ అంటే యేసుక్రీస్తు ఆత్మ. మనకు యేసు ప్రభువు ఎన్ని మేలులు చేసినంటే చాలా గొప్ప మేలులు. మనము శరీరానికి అవసరమైన సహకారాలను మాత్రమే చూస్తాం, కానీ మన ఆత్మకు, మన భవిష్యత్తుకు, మన పరలోక రాజ్యానికి అవసరమైన లోతైన మరి ఇక మేలులు చేసి పెట్టున్నాడు. వాటిని కొందరు అంగీకరించడం చెప్తున్నాడు. పిల్లరా, ఏం చేసినాడంట? పవిత్రం చేసేసుకునేదానికి మనకు ఈ యొక్క అర్పణ ద్వారా ఇచ్చినంటే ఆ పదార్థాలను మనం ఏం చేయాలంట? ఎంతో నమ్మకంతో, బాధ్యతతో దాన్ని స్వీకరించాలి. హల్లెలూయా. ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో, 17వ అధ్యాయము 17వ వచనములో ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు చూడండి. ప్రార్థనలో ఆయన అంశం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. హల్లెలూయా. ఏమిటి ఈ వాక్యము? 17 యోహాను సువార్తలో వాక్యం అన్నాడు. ఏమిటి ఆ వాక్యం అంటే 10 హెబ్రీ. 10 హెబ్రీలో ఏమన్నాడు? ఆయన ఏం చేసినట్ట? మనలను పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ చిత్తమును బట్టి ఒక్కసారి చూడండి, యేసుక్రీస్తు శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇది వాక్యం. ఈ వాక్యములో మనల్ని ప్రతిష్ఠ చేస్తున్నాడు ఆయన. అంటే ఈ వాక్యంలో మనం ప్రత్యేకిస్తున్నాడు. ఇది నమ్మండి, దీని ప్రకారం చేసు. నమ్ముతున్నామా? నమ్మితే ధన్యులు. మనం నమ్మితే మనం ధన్యులు. మనం యేసు ప్రభువును పరిపూర్ణంగా నమ్మితే మనకు దీవెన వస్తుంది. మన దీవెన ఎవరు దొంగిలించలేరు. ఎవరు మన దీవెనను ఎత్తుకోబోయేదని కుదరదు. మనం నమ్మకపోతేనే సైతానుడు వచ్చి ఎత్తుకు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కనీసం వాక్యం వింటూ ఉంటే దాన్ని పెడచెవున పెట్టామంట. అంటే దారి పక్కన పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, దారి పక్కన అంటే ఈ చెవులు విని ఆ చెవులు వెళ్ళేసిన అనుకో, ఆకాశ పక్షులు వచ్చి విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. మంచి నేల అంటే నీ హృదయము, విత్తనము అంటే వాక్యము, పక్షులు అంటే సైతానుడు. దారి పక్కన పడడం అంటే మనసులో వేసుకోకుండా ఇటు నుంచి అటు వదిలేయడం. అప్పుడు సాతానుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. నీకొచ్చే మేలులన్నీ, నీకొచ్చే దీవెనలన్నీ, నీకు తెలుసుకోవాల్సిన చాలా సత్యాలన్నీ కూడా సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎత్తుకొని పోయి ఆడ మారేస్తాడు. అందుకే మనం ప్రభువులో మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఎదగలేకపోతున్నాం. ఎక్స్పీరియన్స్ ఉంది కానీ సబ్జెక్ట్ లేదు. చాలా దినముల ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా అనుభవం ఉన్నట్టుగా చర్చి అనుభవం ఉంది, సేవకుల అనుభవం ఉంది, బైబిల్ మోసుకుంటూ వెళ్తున్నాం, కానీ చెప్పడాన్ని విన్నట్టుగా ఉంటున్నాం, కానీ ఒకటి కూడా లేదు. తెరిచి చూస్తే ఏమీ లేదు, అంత ఆవిరై. హల్లెలూయా. మీరు అనుకుంటారేమో చర్చిలో గొడవలు వేస్తుంటారు, వాళ్ళకు కూడా లేదు. ఆ విషయమైన సత్యం వాళ్ళకి తెలియలేదు. అలా వేయకూడదు. ఎందుకు వేయాలి? మనం పరలోకం పోయే వాళ్ళని ఇక్కడ గొడవలు వేసుకుంటే పరలోకం ఇస్తారా? మీరు చెప్పండి. ఇక్కడ
నువ్వు నష్టమైపోయినా కూడా సరే, ప్రభువా నీకిష్టం, నీ చిత్తం అనేసి ఆయనకు అప్పగిచ్చేసి వెళ్ళిపోతే ఎంత ఓర్పు, నా మనస్సు ఆమెకి ఉండదు, నా యొక్క ఆలోచన ఆమెకి వచ్చింది, నా సాత్వికం తెలుసుకుంది, నా దీర్ఘశాంతం ఆమె అలవర్చుకునింది. ఇట్లాంటి బిడ్డ నా పోలికతో ఉండదు చూడు అంటాడు ఆయన. నువ్వు అక్కడ దేవుని మందిరంలో నువ్వు వ్యవహారం వేసుకుంటూ, గొడవలు వేసుకుంటూ, జగడాలు వేసుకుంటూ నువ్వు జీవించి అక్కడ ఆధిపత్యాన్ని సంపాదించుకోవచ్చేమే కానీ అది నీకు రాదు. ఇలా ఇక్కడ ఇలా చేసే కొద్దీ ఆ పరలోకం నీకు దూరం అవుతుంది. మనము కేవలము మన ఆశీర్వాదాలను, మన దైవికమైన రాజ్యాన్ని పొందుకోవడానికి ఇక్కడికి వస్తున్నది. అందుకు మనం చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధుల సహవాసం అది. అక్కడికి పరిశుద్ధులే వెళ్తారు. మూఢుడుగా ఉన్నవాడైనా కూడా సరే నేర్చుకునే పవిత్రం చేసుకునే పాపులు పోకూడని మార్గం. అపరిశుద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకున్న వాళ్ళని పాపులు అంటారు. వాళ్ళు పోలేరు, అక్కడ వేస్ట్ అయిపోయి టైం. చనిపోయిన తర్వాత వింటున్నావా, వాచి ఏందో వాచి సగం ఏలాడుతున్నది, సగం ఎవరైనా చూస్తే అమ్మాయిలు అనుకున్నాం, అమ్మాయిలు అనుకో, ఎస్ వీడికి వాచి కట్టుకునేదానికి కూడా చేతలేదు, మన అమ్మాయిని వీడికి ఇస్తే వీడు ఏం చేస్తాడు, చెడగొడతాడు. ఇప్పుడు అలా చూస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలు ఇవన్నీ చెప్పకూడదు. ఆయన అబ్బాయిలు పోయి అమ్మాయిలను చూసి పెళ్లి చేసుకోవడంలా, అమ్మాయిలే అబ్బాయిలను చూసి ఇది కరెక్ట్ అయినాడు లేదా మెంటలోడు అనుకుంటారు. అలెలుయా. నువ్వు యేసయ్యను, నువ్వు సంఘాన్ని సెలెక్ట్ చేసుకునేది కాదు, యేసయ్య నిన్ను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు యేసయ్య చూస్తాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తాను. దేవుడు చూస్తూ ఉన్నాడంట. ఓ సూలమ్మతి నా ప్రియ సఖి అంటాడు. ఆయన చూస్తున్నాడు ఆమెని, సూలమ్మతిని. మనము వధువు సంఘస్థలం, వధువు నూతన వధువులం మనం. ఆయన వరుడు, ఆయన మనల్ని చూసి సెలెక్ట్ చేస్తాడు. ఎట్లా సెలెక్ట్ చేస్తాడంటే కీ పాయింట్, ఆయన బూర ఊదుతాడు, అది నీకు వినిపిస్తేనే నువ్వు సెలెక్ట్ అయినట్టు. వినిపించలేదంటే నువ్వు అరుచుకున్నా ప్రయోజనం లేదు. వినిపించింది అనుకో, కడబూర స్వరము వినిపించగా, ప్రియుని స్వరము ధ్వనించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమారా ప్రభు యేసును గాంచేదా, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలములో కేతించును. ఇది రేపు జరగబోయేది సీన్ అంట. అది అట్ట బైబిల్ వాక్యంలో చెప్తుంది. అలా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ పవిత్రం చేయబడాలి. అందుకే ఆయన మరణమును మన కొరకు పొందాడు, మన కొరకు పొందాడు, చనిపోయాడు. నేను నా ప్రాణమును పెట్టుటకును తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు అన్నాడు ఆయన. అదంతా ఆయన చిత్త వృత్తి చొప్పున చేస్తున్నాడు, తనకిష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు, పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ మొదటి వచ్చిన దాన్ని క్రిస్మస్ అంటారు, రెండవసారి రాబోతున్న దాన్ని రాకడ, రెండవ రాకడ అంటారు. హల్లెలూయా. బాగుండదు పాస్టర్ పుస్తకం, మంచి వాళ్ళు పాస్టర్ వాళ్ళు బాగా కొట్టి పెట్టినారు. ఏ బాధ లేదు, మనకు బుక్ ఇస్తాడు, ఆయన పాడుకున్నట్టు మనం పాడినా పాడకపోయినా కొట్టుకొని పోతాం. కాబట్టి దేన్ని నమ్మాలి, దేంట్లో ప్రతిష్ఠ చేశాడైనా, వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేశాము. ఏమిటి ఆ వాక్యం అంటే, యేసుక్రీస్తు శరీరమందు ఒక్కసారే ఏం చెప్పాడు, ఒక్కసారే మన కొరకు తన శరీరమును అర్పించడం వలన
మనం పరిశుద్ధపరచ. ఆ శరీరం, ఆ రక్తం ఇక్కడ ఉంది. దీనిని మనం తిని తాగి సేవించడం వల్ల విశ్వాసంతో నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి నీకు వెసులుబాటు కల్పించాడు. నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతే దాని మీద విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. చూద్దాం, గమనిద్దాం. రెండవదిగా చూద్దాం 14వ వచనం. మరి హెబ్రీ పత్రిక 10:14. వారిని హల్లెలూయా ఒకే ఒక అర్పణము చేత ఒక్కసారి ఆయన చనిపోవుటను బట్టి, తన శరీరమును అర్పించుటను బట్టి, తన ప్రాణమును అర్పించుటను బట్టి ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసేసాడు. శాశ్వతంగా పరిపూర్ణులుగా చేశాడు. టెంపరవరీగా కాదు, శాశ్వతమైన పరిష్కారం. శాశ్వతముగా ఏం చేసినట్ట? సంపూర్ణులు, పరిశుద్ధులు, సంపూర్ణులు. పరిశుద్ధతలో సంపూర్ణతను పొందడానికి, సదాకాలము అలా బ్రతకడానికి అవకాశం నీకు దొరుకుతుంది. ఒకటి, పవిత్రం చేయబడ్డావు, అది నీకు పవిత్రం చేసుకోవడానికి ఇచ్చాడు. రెండవది, సదాకాలం నీవు సంపూర్ణంగా జీవించడానికి దానివలన నీకు ప్రయోజనం. హల్లెలూయా. నేను కథలు చెప్పలేదండి, అందులో ఉన్నట్టు సారాంశాన్ని చెప్తున్నాడు, ఉన్నదాన్ని మీకు వివరించి చెప్తున్నాను. యేసు ప్రభువారు బలి అర్పణ చేత మనకిచ్చినట్టి ఆ రక్త మాంసాల పదార్థాలలో నుండి మనం విశ్వసించి సేవించటం వలన ఆయన ఏ ఉద్దేశ్యముతో మన కొరకు ఆ బలి అర్పణ చేశాడో వాటిని మనకిప్పుడు వివరిస్తున్నాడు. వాటిని మనం ఏం చేయాలంటే తెలిసి పెట్టుకొని ఉండాలి. అప్పుడు బల్ల దగ్గరకు పోయినప్పుడు నీకు దేవుని ఎంత విధేయత వస్తుందో తెలిసిన, అబ్బా నా ప్రభు ఇలాగంతా బ్రతకడానికి ఈ సంస్కారాన్ని నాకు ఇచ్చాడా, నేను దీనిని తిని త్రాగి నేను అలాగున ఆ మేళ్ళన్నీ నేను పొందుకొని జీవించాలి. ఇందులో ఒక త్వరపడవలసిన ఒక విషయం ఉంది. ఏంటంటే, నేను ఎప్పుడు చనిపోతానో, రాకడో ఎప్పుడు వచ్చేస్తుందో, కాబట్టి నాకు అవకాశం వచ్చినప్పుడే నేనేం చేయాలి? దీన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. హల్లెలూయా. కొంతమంది చెప్తుంటారు, బాప్తీసం తీసుకోండి అంటే వచ్చే నెల తీసుకుంటాను సార్, వచ్చే సంవత్సరం తీసుకో, జనవరి 1 రోజు తీసుకుంటాను సార్, క్రిస్మస్ రోజు తీసుకుంటాను, ఈస్టర్ రోజు తీసుకుంటాను, ఆయన ఆ రోజు చనిపోయి ఆయన లేచినాడు, నేను కూడా చనిపోయి లేస్తాను అంటారు. హల్లెలూయా. దీని కారకులు కూడా సేవకులే. ఆ రోజు తీసుకో, నువ్వు కూడా చనిపోయి లేచినట్టు అన్నట్టుగా చెప్పుకుంటుంటారు. అట్ట ఊహించుకోవడం వల్ల రాదు, బ్రతకడం వల్ల వస్తుంది. అసలు బాప్తిస్మమే చనిపోయిన తర్వాత తిరిగి లేచేదానికి గుర్తది. పాతి పెట్టబడి తిరిగి లేవడం, బ్రతకడం. అందుచేత ప్రభు వాక్యంలో తెలియబరుస్తున్న మాట, క్రీస్తు ఒక్క అర్పణ ద్వారా నిన్ను సదాకాలము సంపూర్ణుడిగా చేసుకోవాలి, నువ్వు చేయబడాలి అనే దానికోసం ఆయన ఇచ్చాడు. అందుకోసం మనం ఏం చేయాలండి? క్రీస్తు ఒక్క అర్పణ విశ్వాసులందరినీ ఆయనలో శాశ్వతంగా సంపూర్ణులుగా పెట్టుకోవడానికి అలా చేశాడు. అందరినీ, విశ్వాసులందరినీ, విశ్వాసులు అంటే చర్చికి వచ్చిన వాళ్ళు కాదు, చర్చికి వచ్చిన వాళ్ళని పౌలు గారు ఒక మాట అంటున్నాడు. చూద్దాం ఏమంటున్నాడు. చర్చికి వచ్చిన వాళ్ళనే పౌలు గారు ఒక మాట అంటున్నాడు. చదవండి. తెస్సలోనికి రాసినట్టి పత్రిక పాఠం 2 తెస్సలోనికి రాసిన పత్రిక పాఠం 3వ అధ్యాయం 2వ వచనం.
నిమిత్తమును ప్రార్థించుడి. చూసారా, సంఘంలో ఉండే వాళ్ళకి అందరికీ విశ్వాసం లేదు అనేస్తున్నాడు ఆయన. అందరికి లేదయ్యా విశ్వాసం. అందరికీ విశ్వాసం కలిగించే ఆ యొక్క సత్యాలు ఉన్నాయి వినుట వలన కదా. మరి వాళ్ళకి ఎందుకు లేదు విశ్వాసం అంటే వాళ్ళు సరిగ్గా వినడం. హల్లెలూయా. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప నక్కరు లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కానీ బయటే బాకండి, మీలో పవిత్రులు కారనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు? పవిత్రులు అంటే కొందరు దాంట్లో పవిత్రులు కాదు. అక్కడ ఏమన్నారు? అందరికీ విశ్వాసం లేదన్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఇందుడి 3వ వచనం. అదా అన్యాయంగా ఉండదండి. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు హల్లెలూయా. చూడండి, మాటను వింటే కడగబడితే పవిత్రత, కడగబడకపోతే పవిత్రత లేదు. వింటే విశ్వాసం, వినకపోతే విశ్వాసం లేదు. హల్లెలూయా. అందుచేత చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళినా పవిత్రత కలిగించుకోవడానికి, పవిత్రంగా జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభు ఒక్కసారే తన యొక్క బలి అర్పణ చేశాడు, అది చాలు నీకు పవిత్రంగా బ్రతకడానికి. దాన్ని నమ్మగలగాలి కదా, దాన్ని కొరకు చక్కగా బ్రతకాలి కదా. ఆయన వాక్యంలో ప్రతిష్ఠించినాడు మనల్ని. అంటే బయట ఉన్న వాళ్ళని వాక్యం వినడానికి ప్రత్యేకించేసినాడు, వాళ్ళలోంచి ప్రత్యేకం తీసుకొచ్చి పెట్టేసినాడు, ప్రతిష్ఠించేసినాడు. ప్రతిష్ఠించబడిన వారము విశ్వాసం కలిగి ఉండాలంటే వినాలి కదా. కాబట్టి విశ్వాసం తక్కువ, కాబట్టి పవిత్రత లేదు. యేసయ్య ఏ ఉద్దేశంతో ఈ రక్తమాంసములు అనబడంటే ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడంటే నువ్వు పవిత్రంగా ఉండాలి, అది సదాకాలము సంపూర్ణమైన పవిత్రంలో జీవించాలి. దాన్ని నమ్మి అలాగూ నీవు తిని త్రాగి సేవించినట్లా ఇవన్నీ నీకు మేళ్ళే, ఇవన్నీ నీకు వర్తిస్తాయి. నువ్వు అలా చేయలేదంటూ సాంప్రదాయ సిద్ధంగా ఊరకట్ట పోయేసి వచ్చేసినావు అనుకో, నీకు అది రాదు కదా. హల్లెలూయా. అంచేత మనం గమనించాలి, మన కొరకు ఆయన ఇన్ని మేళ్ళు పెట్టాడు. ఆయన ప్రాణమును అర్పించడం వల్ల, ఆయన శరీరాన్ని రక్తాన్ని కార్చడం వల్ల, దాన్ని మనకు ఇవ్వడం వల్ల ఇంత గొప్ప మేలు ఉండదయ్యా అని హెబ్రీ ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలకు పౌలు గారు సత్యాన్ని అందిస్తున్నారు. కాబట్టి మనము గమనించవలసిన వారమై పరిపూర్ణతలోనికి రావాలి. జస్ట్ టచ్ మీ నాట్లో ఉండకూడదు. క్రైస్తత్వం అనేది ఊరకట్ట ఉండేది కాదు. ఎప్పుడు ఆదివారం వచ్చినామో పోయినామో అది నంచుకోకూడదు. యేసయ్యను నంచుకుంటారు కొంతమంది. ఏంది నిమ్మకాయ ఊరగాయలో అట్లా నంచుకుంటారు. అట్లా నంచుకోకూడదు. అంత పులుపు ఉండదు. వద్దబ్బా అట్లా యేసయ్యను భుజించేయాలి. నరపుత్రుడా, నీకు కనిపించిన ఈ గ్రంథమును భక్షించము అన్నాడంట. దాన్ని భక్షిస్తుంటే అంటే దాన్ని చదువుతుంటే అది పెదవులకు నాలుకకు మధురముగా ఉండిందంట. హల్లెలూయా. అప్పుడు నీలో ఆ పవిత్రతకు
ఆ యొక్క పరిశుద్ధతకు సంపూర్ణంగా ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను కలిగి ఉండడానికి నీకు వీలవుతుంది. అప్పుడే నీకు నమ్మసక్యము. ఆయన చేసినట్టు ఆ యొక్క పనిలో ఉన్న ఆ గొప్ప మేలు నీకు కనిపిస్తుంది. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు, నన్ను కొనగను వారు జీవమును కనుగొని. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 35, 36 వచనాలు త్వరగా ముగిచ్చేద్దాం. నన్ను కనుగొనినవాడు, కనుగొననివాడు. బాగా గమనించాలి. ఆడ మారిపోయింది. కింద అట్లా వచ్చిందంటే పైన ఏం వచ్చింది? అది హల్లెలూయా. నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును. దేవుని కటాక్షము వాని మీద ఉంటుంది. యేసు రక్తములో, యేసు శరీరములో ఉన్న దానిని లేఖనానుసారముగా పరిశీలన చేసి గన నువ్వు కనుగొనగలిగితే దేవుని కటాక్షం నీలో ఉంటుంది. అంటే దేవుని యొక్క మేలులు ఏ ఉద్దేశముతో ఈ సంస్కారాన్ని ఆయన ప్రారంభించాడో, ఏ ఉద్దేశముతో ఆయన ప్రాణ త్యాగం చేశాడో, బలి అర్పణ చేశాడో, ఆ ఉద్దేశం నీ మీద సఫలమవుతుంది. నువ్వు దాంట్లో ఉన్నట్టు వాటిని. హల్లెలూయా. ఎట్లా సంపూర్ణమవుతాం అంటే, ఎట్లా సంపూర్ణ, నీ పాపాలన్నీ తీసివేయబడింది కాబట్టి సంపూర్ణంగా నువ్వు పరిశుద్ధపరచబడు. అలా చేశాడు. హల్లెలూయా. రోమాపత్రిక చూడండి ఒక విషయం, 4వ అధ్యాయం 7, 8 వచనాలు. రోమా 4, 7, 8. ఏదైనగా ధన్యుడు. హల్లెలూయా. నీకు పరిహారం జరిగిపోయింది. ఎవరు పరిహారం చేసింది? ఎవరు? ప్రభు. నువ్వు ధన్యుడివి. అంటే నీ పాపాలను ఆయన తీసివేయటం వలన నీకు పరిహారం జరిగిపోయింది కాబట్టి నువ్వు ధన్యుడివి. అట్ట నువ్వు సంపూర్ణులుగా అవుతున్నావు. సంపూర్ణమైన దేవుని బిడ్డగా మారిపోతావు. అరకొరగా జీవిస్తుంటారు కొంతమంది. ఇట్టొస్తారు, యేసు ప్రభులోకి వస్తారు, అటపోతారు. ఏందే చేతలమ్మ గుడికారు అంటే ఇంకా పరిపూర్ణతలకు రాలేదు. హల్లెలూయా. వస్తారు, క్రిస్మస్ చేస్తారు, అటపోతారు, రంజాన్ కూడా చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. అంటే ఒక్క దాంట్లో కూడా వాళ్ళు ఏం లేదా నిలకడలేదు. పరిపూర్ణమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే కొన్నిటిని విడిచిపెట్టేయాలి. ప్రభువులో పరిపూర్ణతలోనికి రావడానికి ఆయన నీ పాపాలు తీసివేశాడు. అది నీకు వర్తించాలంటే నువ్వు కొన్ని తీసివేసి పరిపూర్ణమైన జీవితంలోకి రావాలి. అందుకే కదా, నీ కొరకే కదా పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. త్వరగా. హల్లెలూయా. అంటే తెలుసుకోండి అంటున్నాడు ఆయన. పాపాలు తీసేయడానికి వచ్చాడు, తీసేసినాడు, ప్రాణం పెట్టేసినాడు. ఆ పని ఆయన చేసేసాడు. సంపూర్ణులుగా నువ్వు బ్రతకడం కొరకు ఆయన ముందుగానే చేసి పెట్టాడు. దీన్ని జరిగి నువ్వు పరిపూర్ణమై అందుకొరకు ఈ పరిశుద్ధ బల సంస్కారాన్ని తిని తాగి సేవించు. సంఘంలో సభ్యత్వం కొరకు కాదు,
ఒక ఆమె అంటున్నదంట, బల్లకు పోకపోతే ఇంకేమైనా ఉన్నానా, ఆ పాస్టర్ నేరుగా ఇంటికాడికి వచ్చేసి ఏమమ్మా బల్లకు రాలేదు అని అడుగుతాడు. అయ్యా నేను వచ్చి ఏమమ్మా బల్లకు రాలేదు అని అడిగి, నువ్వు కదా వచ్చి దేవుని దగ్గరకు వచ్చి నీ కన్నీళ్లు విడిచి నీ పొరపాట్లు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని రక్తంలో శరీరంలో నువ్వు కడగబడి బలపరచబడి పవిత్రం చేసుకొని వెళ్ళాలి. అది నీ పని, నీ బాధ్యత. హల్లెలూయా. ఏమయ్యా వాచి ఏం చేసిందయ్యా నిన్ను? అడబారే వాకి ఏందో తలకాయ ఉంచుకొని తిట్టు తిట్టు, మీ ఇష్టమాట తిట్టు, ఇంకొక అర్ధ గంట సేపు తిడతావా అని నుంచి మా ఇంటికి నేను వెళ్ళిపోనా, అప్పుడు నువ్వు ఎట్ట వస్తావు అన్నట్టుగా ఉన్నది. ఆయన మన పాపాలు తీసివేసేసాడు, మన మనస్సాక్షిని శుద్ధి చేసేస్తున్నాడు ఆ రక్తంతో. ఇట్ట సదాకాలము ఏం చేస్తున్నాం? శాశ్వతముగా సంపూర్ణులుగా బ్రతకాలనే ఉద్దేశంతో ఆయన ఆ బలి అర్పణ జరిగించాడు. మొదటిదిగా యేసు ప్రభు బలి అర్పణ జరిగించడం వల్ల మనకు ఆ రక్తమాంసములు అనే పదార్థాలను మనకేం చేశాడు? పరిచయం చేశాడు. దీన్ని తిని త్రాగి సేవించండి, అయితే నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను ఎందు నిమిత్తం ఈ పని చేశానో దానిని మీరు జ్ఞాపకంలో పెట్టుకోండి. ఎందు నిమిత్తం అంటే మనం పరిశుద్ధపరచబడ్డాం. మనం సదాకాలము పరిశుద్ధతలో సంపూర్ణులుగా ఉండడం కోసం ఆ వచనాన్ని 14వ వచనం, హెబ్రీ 10:14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. పూర్తిగా పరిశుద్ధ అంటే నేను పరిశుద్ధుడైండు లాగున నువ్వు ఈ సంస్కారాన్ని, ఆయన బలి అర్పణ త్యాగాన్ని నీవు మరి స్వీకరించడం వల్ల, ఆ సంస్కారంలో పాలిభాగస్తుడివి పాలిభాగస్తురాలు అవ్వడం వల్ల యేసుక్రీస్తు ఎట్లాగా పరిశుద్ధుడుగా ఉన్నాడో అలా పరిశుద్ధంగా సదాకాలం ఉండడానికి అది సరిపోతుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు అంటున్నారు, యోహాను 13:34-35 అంటున్నాడు, నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు. అలాంటి అనుభవాలు, అలాంటి గుణగణాలు నీలోకి వచ్చేస్తాయి సదాకాలము నీవు పరిశుద్ధపరచబడినట్లయితే. అలాంటి అనుభవాలు వచ్చేస్తాయి. యేసయ్య ఎట్ట పరిశుద్ధుడుగా ఉన్నాడో అలా ఉండగలుగుతావు. యేసయ్య ఎలా ప్రేమించగలిగినాడో అలా ప్రేమించగలుగుతావు. యేసయ్య లోకంలో ఉన్న వాటిని ఎంత సింపుల్గా తీసుకున్నాడో అట్లా సింపుల్గా తీసుకున్నాడు. హల్లెలూయా. చాలా 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 తేలికైనటి జీవితం యేసు ప్రభు వారు భూమి మీద బ్రతికారు. బరువు బాధ్యతలు అంటే ఏంటే? బంగారు ఒక పక్క బరువా, రాళ్ళు ఒక పక్క బరువా, షూలు ఒక పక్క బరువా, ఇట్టంతా చేసుకొని వాచి ఒక కట్టుకొని అట్టంతా చేయలేదు. ఇప్పటి కాలంలో అవన్నీ వచ్చేసాయి. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఏం చేస్తుంటే ఆరాధనలా అంటున్నారు. వాళ్ళిద్దరు ప్రేమ చిన్న ప్రేమ కాదు. హల్లెలూయా. మంచిది. వాక్యం వింటే మరీ మంచిది. నిన్ను పరిశుద్ధపరచుకోవడానికి, నువ్వు పరిశుద్ధపరచబడాలి అన్నదానికి, అందులో సంపూర్ణంగా చేయబడడానికి ఈ ఒక్క అర్పణ సరిపోదు. అది నువ్వు గుర్తించగలగాలి. ఆయన అదే మనకు తెలియజేస్తున్నాడు. సదాకాలము దేవుని సన్నిధానంలోకి వెళ్ళడానికి ఇది సరిపోతుంది. దాన్ని నమ్మగలిగినప్పుడే, అందులో కొంత శాతం తక్కువగా ఉందనుకో, అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు నీకు అక్కడ స్థానం లేదు. ఎఫెసీ 2:18 వెళ్దాం. ఎఫెసీ 2:18.
హల్లెలూయా. మనం ఉభయలు అంటే క్రైస్తవులు, క్రైస్తవేతరులు. క్రైస్తవులుగా పుట్టుండొచ్చు, క్రైస్తవేతరులుగా పుట్టుండొచ్చు. పుట్టడం ఎట్లాగన్నా ఉన్ని కానీ ఇక్కడ మాత్రం పుట్టగలిగితే ఏకమై తండ్రి సన్నిధిలో చేరగలరు. ఈ అవకాశాన్ని ఆయన కల్పించాడు. ఇక్కడ ఏ భేదం లేదు, రక్షణ అందరికీ ఉంది. ఏ భేదం లేదు, రక్షించబడిన అందరూ వచ్చి తీసుకోవచ్చు. ఆ ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు అనేది, చదువుకున్నావా చదువు లేదా అనేది లేదు, స్త్రీలు లేదు పురుషులు లేదు, ధనికుడు లేదు పేదరికమైన వాళ్ళు లేదు, ఆ సంఘస్థలు లేదు ఈ సంఘస్థలు లేదు. యేసయ్య దగ్గరికి వెళ్ళి పవిత్రంగా జీవించగలిగితే అది నీకు వర్తిస్తుంది. హల్లెలూయా. మూడవదిగా చదువుదాం 17వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. వారి పాపములను వారి అతిక్రమమును కొనను. హల్లెలూయా. ఈ యొక్క బలి అర్పణము ద్వారా పాపాలు జ్ఞాపకం చేసుకోను అంటే అర్థం తెలిసిన క్షమించాను అని అర్థం. క్షమాపణ నీకు అనుగ్రహిస్తున్నాడు. నేను ఇక పాపం చేసుకోను, నేను బలి చేశా వాళ్ళ కొరకు, వాళ్ళ పాపాలన్నింటినీ క్షమించేసిన, ఇక మీదట వాళ్ళు పాపం చేయకుండా ఉండాలి. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఆయన ఇలాగంతా చేశాడు నీ కొరకు, ఇలాగంతా నీకు వర్తించాలి. నువ్వు పవిత్రం చేయబడాలి. ఆ పవిత్రం అనేది సంపూర్ణంగా సదాకాలం నిలిచి ఉండేటట్టుగా అది సరిపోతుంది. తరువాత వచ్చేసి నీ పాపాలు ఇక జ్ఞాపకం చేసుకోవడం లేదు, ఆయన క్షమించేసి. 1:7 ఎఫెసీ పత్రిక 1:7 ఎఫెసీ పత్రిక. బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇకను జ్ఞాపకం చేసుకొని అనేసాడంట, హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు. అంటే క్షమించేసినాడు. నీ పాపములను ఏం చేస్తున్నా అంటే క్షమించేసాడు. యేసు తన మరణము ద్వారా, యేసు తన బలి అర్పణ త్యాగము ద్వారా అర్పించిన రక్త మాంసములను విశ్వసించి తిని త్రాగి సేవించే వారి అందరి పాపాలు తొలగిపోవడానికి ఇలా చేశాడు. ఆ క్రమములోనే దాన్ని ఏం చేశాడంటే ప్రారంభించాడు. ఆ క్రమములో ప్రారంభించాడు. చూడండి, మత్తయి సువార్త యేసు ప్రభు వారు ప్రారంభించినప్పుడు ఏం చెప్పారు? 26వ అధ్యాయం 28వ వచనం. 26:28 మత్తయి సువార్త 26:28. అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. యేసయ్య కూడా అదే చెప్పారు, పౌలు గారు అదే చెప్తున్నారు. క్షమాపణ ఆ రక్త మాంసాలను నీకెందుకు ఇచ్చాడంటే నీ పాపాలు తీసివేసేసేదాన్ని. ఏదైనా పొరపాటు జరిగిపోయినా కూడా సరే క్షమించు ప్రభు అని అడిగేసి దాన్ని కానీ తాగేసి తినేసినామనుకో క్షమించబడుతుంది. ఆయన ఇక్కడ జ్ఞాపకం చేసుకోను అనేసినాడు. అలా జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ఉండరు, అందరూ పోతారు. హల్లెలూయా. అన్నయ్య పాప ఆమె బాధలో ఉంటే పోయి లేపుతావా, నిద్ర పనికొచ్చు. అది అందరూ చెనిక్కాయలు కాడ కాపలా ఉన్నట్టున్నదే కానీ దేవుని వాక్యం విన్నట్టుగా ఇంట్రెస్ట్గా లేదు. హల్లెలూయా. ఏమంటున్నారండి? పాపాలను తీసివేయడాను పరిపూర్ణంగా తీసివేసేసి క్షమించేసాడు. ఆయన ఏ ఉద్దేశం అంటే నిన్ను పవిత్రం చేయడానికి, అది సదాకాలము సంపూర్ణంగా నిలవడానికి,
నీ పాపాలను క్షమించేసేసి నిన్ను చక్కగా తన బిడ్డగా చేర్చుకోవడానికి దీన్ని ఆయన చేశాడు. కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అటని 8 రోమా 1లో చెప్తున్నాడు. రోమా 8:1 ఏమంటున్నాడంటే, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందున్న వాళ్ళు అంటే చర్చిలో ఉన్న వాళ్ళని కాదు. మన వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ బలి చేసుకునేస్తారు. క్రీస్తు యేసు నందున్న వాళ్ళు అంటే ఎంత ఇష్టం? 15:5 యోహాను సువార్త చదువుదాం. నేను మీరు నిలిచిండును హల్లెలూయా. అది ఆ సంబంధం. క్రీస్తు యేసునందున్న వారు అంటే యేసు క్రీస్తులో ఎవరు నిలిచి ఉంటారో, యేసు క్రీస్తు ఎవరిలో నిలిచి ఉంటారో వాళ్ళు ఫలిస్తారు. అంటే వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగిపోయింది కాబట్టి వాళ్ళకి ఆ రక్తంలోంచి పవిత్రత, ఆ శరీరంలోంచి శక్తి సామర్థ్యాలు, జ్ఞాన వివేకాలు అన్ని సమృద్ధిగా ఇచ్చేసారు. కాబట్టి ఈ లోకం ఎక్కడ పోయి తిరిగిన వాళ్ళు పవిత్రంగా దేవుళ్ళు జీవిస్తారు. అందుకు ఈ సంస్కారాన్ని ఆయన ఏం చేశాడండి? స్టార్ట్ చేసి పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్న క్రొత్త నిబంధన. దీన్ని మనం తిని త్రాగి సేవించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వీటిని గుర్తు చేసుకుంటాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అన్నాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆమె బలలో కూర్చొని ఏడుస్తామంట, యేసయ్యా మొన్న కూడాను నా కారు కొనుక్కునే దానికి సహాయం చేసినావు, ఇంకొక మనవి యేసయ్యా అని అందరూ పాపాల కొరకు ప్రార్థన చేసుకుంటారు. ఈమె బాధల కొరకు ప్రార్థన చేసుకుంటారు. ప్రభు ఏ ఉద్దేశంతో దాన్ని ప్రారంభించారో ఆ ఉద్దేశాన్ని కనుగొనలేని స్థితి, అయోగ్యమైన స్థితి, యోగ్యతను కోల్పోవడం. నీకు చదువు ఉన్నా చదువు లేకపోయినా యేసయ్యని గురించి నేర్చుకోవాల్సిందే. నీ చదువుతో సంబంధం లా. చెవులున్నాయి, మనసు ఉండాలి. చెప్పడానికి దేవుడు మనిషిని పెట్టాడు, మనసునిచ్చినాడు, చెవులు ఇచ్చినాడు. వినేసి విశ్వసించేసి నీ జీవితాన్ని కొనసాగించుకో. నువ్వు పేదవ్యక్తివి అయితే నిన్నేమైనా పరలోకం తోసేస్తారా? తోసారు. పాపివి అయితేనే తోసేస్తారు. ఈ 10వ అధ్యాయంలో 26వ వచనంలో నుంచి ఏమంటున్నాడంటే, ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే బలి ఇక ఉండదు, తీక్షణమైన అగ్ని ఇక ఉండును, శిక్ష ఉంటుంది. వీటన్నిటిని పరిశీలన చేయాలి. వీటన్నిటిని పరిశీలన చేసుకొని జాగ్రత్తగా బతుకోవాలి. హల్లెలూయా. ఒక సత్యం చూడండి, నువ్వు ఎప్పటికీ పాడైపోవు. నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన. నిన్ను లోకం నుంచి పిలిచేసినాడు. నిన్ను ఎవరు ఏం చేయలేదు. ఏదైనా నీకేదైనా జరిగితే అది నీ వల్లనే కానీ యేసు ప్రభు వల్ల కాదు. ఏదైనా పొరపాటు, ఏదైనా నష్టం, ఏదైనా ప్రమాదం, ఏదైనా ఇబ్బంది ఏదైనా జరిగితే నువ్వు చేసుకునే చర్యల వల్లనే కానీ యేసయ్య ద్వారా నీకు ఏ కీడు ఏ ఇది జరగదు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య పరిచర్య చేసేటప్పుడు ఏమంటే, ఒక వ్యభిచారము చేత పట్టుబడిన ఒక స్త్రీ ఆమెకు తటస్థించడం జరిగింది, ఎదురుపడింది. అప్పుడు వాళ్ళందరూ రాళ్ళతో కొడుతుంటే ఈయన అంటున్నాడు, ఎవరు కొట్టలేదు ప్రభు, నేను నిన్ను శిక్షించను, వెళ్ళు, ఇక పాపం చేయకుండా మంచిగా. నేను శిక్షించడానికి రాలా, రక్షించడానికి వచ్చినాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టింది ఎందుకు? శిక్షించడానిక? పాపమును తీసివేయడానికి. మరి నీకు నీ కుటుంబంలో, నీ హృదయంలో నీకు ఏదో ఒక సమస్య ఉందంటే అది యేసు ప్రభు చేసిన దానివల్ల కాదు. కొంతమంది అట్లా అంటున్నారంట. ఏం చేసే దేవుడు చేసాడు, కళ్ళు కూడా లేదంట ఎవరికా? యేసే. హల్లెలూయా. ఒకసారి చూడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, 12, 13.
త్వరగా ముగిద్దాం. ధన్యుడు పొందును. దేవుడు కీడి విషయమై ఎవరిని శోధింపనేరడు, శోధింపబడనేరడు, ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా. అందరూ పోయేది అదే, ఆ దేవుడు ఏం చేసినాడంట. బస్సు ఎదురుగా వస్తున్నది అనుకో, ఎదురుగా పోకూడదని సామాన్యంగా తెలుసు. ఎదురుగా పోయా దేవుడు కాపాడలేదంటే. స్టవ్ కాలుతున్నది అనుకో, స్టవ్ మీద పాలు గిన్నె పెట్టావు, దాన్ని పట్టుకోకూడదు అనేది సామాన్యంగా తెలుసుకున్న విషయమే. ఏం చేస్తుంది అది అని అంటే ఏం చేస్తుందో మళ్ళీ తెలుస్తుంది. ఇటు కొంత జనరల్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. మనిషి అన్న తర్వాత జనరల్ నాలెడ్జ్ ఉండాలి. హల్లెలూయా. జనరల్ అంటే గోర్లు కొరుక్కోవడం చెడ్డ అలవాట. జనరల్ నాలెడ్జ్ లేదు, ఏడు కొరుక్కుంటాడు. దాంట్లో ఉండే చెమట, మట్టి, కంపు మొత్తం నోట్లో పెట్టి దాన్ని, అది ఎంత దరిద్రమైన లక్షణం. ఇట్ట అంటాం ఏడా మోకాలు కడ ఇంకేడా అనుకుంటాం, మళ్ళీ ఇట్ట అంటాం, మళ్ళీ దాన్ని పెట్టి చిచి నలందానో నందానో ఏదో ఆడు చెప్పడం లేదు, నేనైతే చెప్తా. హల్లెలూయా. నేను ఎంత మంచి పాస్టర్ని చూడు, నీకు ఇవి కూడా చెప్తున్నా. వాక్యం చెప్పేది కాకుండా ఇది కూడా సైడ్లో అప్పుడప్పుడు యాడ్ వేస్తుంటారు చూడు, అట్ట వేస్తూ ఉన్నాను. నీకు నా పరిస్థితి, నా బతుకు అయిపోయింది. ఏ విధము చేతనైనను దేవుని వాక్యం నిలవ చేయబడాలి. క్షమాపణ మనకు దొరికి, నువ్వు దేవుని రక్తాన్ని, యేసు రక్తాన్ని, శరీరాన్ని ఆ కోణంలో జ్ఞాపకం చేసుకొని విశ్వాసంతో తిని త్రాగి సేవించు. తప్పకుండా నీ క్షమాపణను ఎవరు తీసేవారు? అసలు దేవుడు నిన్ను శోధించడానికి కాదు వచ్చింది, రక్షించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తాను, రక్షకుడు రమ్మంటున్నాడు. పాడు, రండమ్మా రండి మనము పోదాము. ఎక్కడికే? చర్చికి రారు. బండి వానిపల్లికైనా వస్తారు కానీ చర్చికి రారు. హల్లెలూయా. వెళ్దాం. 4వ చూద్దాం. 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము కలిగినది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినని చదవండి. సన్నిధానము చేరుదాము. హల్లెలూయా, హల్లెలూయా. మన బౌండరీ దాటేసినారు. మన బౌండరీ 4. ఏంటిది? 1 పరిశుద్ధపరచబడుట, 2వది సదాకాలము పరిశుద్ధతలో సంపూర్ణులుగా ఉండుట, 3వది పాపాలు క్షమించబడుట, 4వది ఏంటంటే నూతనమైన సజీవమైన మార్గం మనకు ఏర్పరిచాడు యేసయ్య. ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడిన మార్గం, తెర, శరీరం అనే తెర ద్వారా ఏర్పరచ. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయినప్పుడే దేవాలయంలో తెర 2గా జినిగిపోయింది.
ఇప్పుడు పాపపు ఒప్పుకోలు ప్రార్థన యాజకుల దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు డైరెక్ట్గా కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకునే అనుభవం వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. యేసయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకో. సేవకుల దగ్గర చెప్పి సలహా తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ అప్పుడైతే సేవకుల దగ్గరనే చెప్పాలి, నువ్వు డైరెక్ట్గా ప్రార్థన చేసుకునేదానికి లేదు. ఇప్పుడు కూడా కొంతమంది అలాగ చేస్తుంటారు. అయితే ఇప్పుడు నీ కొరకు దేవుని సన్నిధానంలో చేరడానికి మార్గాన్ని తెరిచాడు ఆయన. హల్లెలూయా. నువ్వు డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవచ్చు. డైరెక్ట్గా యేసయ్య ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ఈ మార్గం సజీవమైన మార్గం, నూతనమైన మార్గం. యేసయ్య శరీరం అనే తెర ఏమైంది? చింపబడింది. అనగా ఆయన శరీరము గాయపరచబడి ఏమైపోయిందట? మరణించడం జరిగింది. ఆ బలి అర్పణ ద్వారా నీ జీవితంలో ఒక గొప్ప మేలు. యేసయ్య అదే ముందుగానే చెప్పేశారు. ప్రభువారు ఏమన్నారట? నా తండ్రి దగ్గరికి నువ్వు చేరడానికి నేనే మార్గం, సత్యం, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అటని యోహాను 14:6లో చెప్పేశారు. అందుకే యేసయ్య మార్గం, యేసయ్యే సత్యం, యేసయ్యే జీవం. ఇది ఎలా జరిగిందంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి యేసు మార్గంలోనే పోతాం. ఈ మార్గం మనకి ఎప్పుడు వచ్చిందంటే ఆయన తన శరీరమును, తన రక్తమును నీ కొరకు చిందించడం వల్ల, అప్పగించడం వల్ల, మరణించడం వల్ల నీకు ఆ మార్గాన్ని కల్పించినాడు ఆయన. దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? దేవా పాపిని అంటే వెళ్ళిపోయినావు. హల్లెలూయా. ఏమైపోయినావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుణ్ణి. ఎవరి ద్వారా? క్రీస్తు రక్తం ద్వారా. ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని చెప్పుకోవచ్చు నువ్వు. అపరాధినై, అంధుడనై, అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసి తినెందరినో దేవా పాపిని. సరే, నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు చెప్పుకోవచ్చు, దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు నువ్వు. అందుకే అన్నాడు దేవుని సన్నిధానంలో చేరుతున్నాం. మనకు ప్రవేశము కలిగింది. యేసయ్య ప్రాణ త్యాగం చేయడం వల్ల, మరణించడం వల్ల, ఆయన శరీర రక్తాన్ని మనకు అందించడం వల్ల మనకు ఆ ప్రవేశం. దీనిని ఏమంటారంటే సజీవమైన నూతనమైన మార్గం. అటు చదవండి 19వ వచనంలో ఏం చెప్పారో చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఏం చేసింట? ప్రతిష్ఠించడం అంటే ఏర్పరిచిన మార్గం, ప్రత్యేకంగా చూపించిన మార్గం. ఇది జీవ మార్గం, అది పాతాళ మార్గం. ఇప్పుడు జీవ మార్గము ఇంత లోతైన సత్యాలు ఉన్నది క్రిస్టియన్స్లో. ఇవన్నీ తెలిసి పెట్టుకో ఉండాలి. ఊరికే ఏదో ప్రార్థన చేసుకున్నామా, పోయినామా, వచ్చినామా, నాకు అనుకునేదంతా దేవుడు చేసేసినాడు, అంతే అయిపోయింది, ఇంకేముండదు, నేనేమో ఏదో పని చేసుకుంటా వస్తా, పోతా నాకు వచ్చినట్టు పాడుకుంటా, నాకు వచ్చినట్టుగా ప్రార్థన చేస్తా, నన్ను ఎగతాళి చేస్తే ఎట్ట అంటే ఎగతాళి చేయడానికి హల్లెలూయా. కట్టుకున్న మొగుడు కూడా కూర బాగా చేయాలంటే కూర చేయడానికి తెలియదు, నేను పోయి కట్టుకునేసి వేస్ట్ అని. ఊరకే నువ్వు ఎర్రతోలు చూసి అందంగా ఉండవని చేసుకున్నాను, కానీ నీకు కూర చేయడమే రావడం లేదా, నా కర్మ, నేను వండుకోవాలి, జరక ఆయన పోయి వెలిగిస్తాడు. హల్లెలూయా. చాలామంది ఇళ్ళల్లో మగవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సింపుల్గా వండేస్తున్నారు. వీళ్ళు ఆడవాళ్ళు నా వల్ల కాదు, నేను వండలేను, నేను చేయలేను. అప్పటి నుంచి వండుతూ ఉంటే ఇంకా నీకు విశ్వాసం లేదన్నారు.
అట్టే చెప్తారు. ఏంది మమ్మీ తెల్లట్ట కూడా ప్రార్థన పోయినాం, ఇప్పుడు కూడా మధ్యాహ్నం కూడా ప్రార్థన పోవాలా, రాత్రి చేయాలి నా ప్రార్థన. ఏంది మమ్మీ ఎన్నిసార్లు ప్రార్థన చేసేదట. ఊరే డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఎన్నిసార్లు పోతాడు చూడు అంగిటికి. ఎన్నిసార్లు పోయి అంగిటికి పోయి తెచ్చుకుంటాం. ఉదయాన్నే టిఫిన్ అంగిటికి పోయినారు, మధ్యాహ్నం చాక్లెట్ అంగిటికి పోయినారు, సాయంత్రం బిర్యానీ అంగిటికి పోతారు. ఎన్ని అంగిళ్ళకన్నా పోతారు. ఓర్పుగా పోతారు, తెచ్చుకుంటారు. ఏమయ్యా అంగిటికి పోతాట, ఎవరు తెచ్చిస్తారండి, అయినా వాళ్ళు వీళ్ళు తెచ్చిస్తే బాగుండడం లేదు, నేనే వచ్చి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటే అప్పుడు నాకు బాగుంటుంది, తృప్తిగా ఉంటుంది. ఆ దేవుని దగ్గరికి మీరేందండి ప్రార్థన చేసేది, నేను పోయి ప్రార్థన చేసుకోవాలి దేవుని దగ్గర అని అంటారా? అనరు. పాస్టర్ గారు ప్రైజ్లా నాకు కష్టాలు ఉన్నాయండి, ప్రార్థన చేసేయండి. నేను మా ఇంట్లో వాళ్ళు మాత్రం నిద్రపోతాం. మేము రాము చర్చికి, మా బల్ల కూడా మీరే తినేయండి. తినకుండా వదిలేస్తామా? బల్ల దొరికితే చాలు మాకు. మేము ఎప్పుడు ఇక్కడ తింటాం, ఆడ తింటాం, ఆడ తింటాం, ఏడైనా తింటాం. దేవుడు మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. హల్లెలూయా. నువ్వు రావాలంటే నువ్వు రెడీ అయ్యి రావాలి. నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. కాబట్టి ఎప్పుడైనా ఉదయం ఇచ్చినా తింటాము, మధ్యాహ్నం ఇచ్చినా తింటాం, రాత్రి ఇచ్చినా తింటాం. ఎప్పుడు పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకొని యేసయ్య అనుకున్న రేంజ్లో పరిశుద్ధులుగా సదాకాలము ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ పాపాలన్నీ ప్రభు ద్వారా క్షమించబడుకుంటూ నూతనమైన సజీవమైన మార్గంలోనే జీవిస్తూ ఉన్నాం. అలా జీవించడానికి ప్రభు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. ఆ ఉద్దేశంతో మనం ఈ యొక్క ప్రభు బలను ఇది ఈ మేళ్ళు మనకున్నాయి. దీన్ని ఎలా మరి స్వీకరించాలో మరొక బలలో మనం తెలుసుకోవడానికి సిద్ధపడదాం. అక్కడికి అయిపోయింది. కాబట్టి దేవుని కృప మనకి ఇలాగున అనుగ్రహించబడింది. దీన్ని మంచి ఉద్దేశాలతో మనం స్వీకరిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడంగా. ఆమేన్. పాట పాడుకుందాం.